అంటే నెల్లిమర్లకు సంబంధించే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పార్టీ 175 సీట్లు ఒక ఎజెండాతో ముందుకు వస్తుంది. అందులో నెల్లిమర్ల కూడా ఒకటి. అంటే అప్పలనాయుడు కూడా అదే స్ట్రాంగ్ ఇది చూపిస్తున్నాడు. గతంలో అధికారంలో ఉన్నాడు ఆయన, ఇప్పుడు అధికారం కోసం ఇది అవుతున్నాడు. దాన్ని ఢీకొట్టే సత్తా ఉందా అనేది మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఉందనే చెప్తానండి. ఖచ్చితంగా ఉంది. తెలుగుదేశం జనసేన కలిసి ఇక్కడ పోటీకి దిగితే అప్పలనాయుడు కనుమరుగైపోతాడు. నేను చెప్తున్నాను ఆ విషయం. అప్పలనాయుడు మీద చాలా వ్యతిరేకత కూడా ఉన్నది. అప్పలనాయుడే కాదు, వైసీపీ ఏ క్యాండిడేట్ని నించోబెట్టినా ఈరోజు పరిస్థితి అది. ప్రజలే చెప్పేస్తున్నారు నేను వెళ్తున్నప్పుడు, గాజు గ్లాసు గుర్తు ఓటేస్తాం, మిమ్మల్ని గెలిపిస్తాం అనేది ప్రజలు చెప్తున్నారు. ఈరోజు ప్రజలు ఈరోజు కోరుకుంటున్న మా నియోజకవర్గంలో తాగడానికి మంచి నీళ్లు, ఇంటింటికి కొళాయి, దానిలో కంప్లీట్గా విఫలమైపోయింది వైఎస్ఆర్సీపీ. కాలువలు ఎక్కడా కట్టలేదు, మురికినీరు రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ, పారిశుద్ధ్య లోపం అనేది నియోజకవర్గంలో ఖచ్చితంగా కనిపిస్తున్నారు. కాంట్రాక్టర్లకు ఎవరికి డబ్బులు ఇవ్వలేదు, రోడ్లు గుంతలమయం, ఎక్కడా రోడ్లు వేయలేదు, కనీస అవసరాలను చూడట్లేదు ప్రజలకి. ఉద్యోగాల విషయంలో పూర్తిగా విఫలమైపోయింది. ఏ నాయకుడిని నించోబెట్టినా, ఒక నియోజకవర్గం నుంచి ఇంకో నియోజకవర్గానికి ఆ నాయకుడిని పంపించినా కూడా ప్రజలు ఓటేయరండి ఈసారి వైఎస్ఆర్సీపీకి. వై నాట్ 175 అన్నది ఆయన మానేమనండి అనడం. ఎందుకంటే